హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? పిల్లలకి సెలవుల్లో తినడానికి ఇంకో మంచి ఐటెం చూపించబోతున్నానండి. మంచి స్వీట్ ఐటెం అండి. అది తప్పకుండా మీరు సెలవుల్లో పిల్లలకి చేసి పెట్టి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఇది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోద్ది. ఇదేంటో తెలుసా? బూడిద గుమ్మడికాయతో హల్వా అండి. చాలా చాలా బాగుంటుంది. దానికి ఎలా చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, బూడిద గుమ్మడికాయ తీసుకొని అందులో సగం తీసుకున్నాను నేను. ఇందులో ఇత్తనాలన్నీ తీసేసాను. చూడండి, ఇత్తనాలన్నీ తీసేసి ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంకా యాలకుల పొడి, నెయ్యి, షుగరు, జీడిపప్పు, కిస్మిస్లు. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా తురుముకుంటున్నాను నేను. నా ఏఎంసీ గిన్నె ఉంది, దానిలో అండి ప్లేట్ కూడా ఇస్తారనమాట. పక్కనంతా పడకుండా చక్కగా గిన్నెలోనే పడిపోద్ది. తురుముకోవటానికి కూడా ఎంతో ఈజీగా ఉంటుంది. చూడండి, ఇది ఇలా తురుముకొని లాస్ట్లో ఈ చెక్కు తీసి పడేస్తాను. చెక్కు ఉండటం వల్ల ఏంటంటే మనం తురుముకునేటప్పుడు చేతికి తగలకుండా చక్కగా ఈజీగా తురుముకోవచ్చు. అందుకని చెప్పి చెక్కుతో అలాగే తురుముతున్నాను. లాస్ట్లో ఆ చెక్కుని తీసి పడేస్తాను అనమాట. చూడండి, మొత్తం కూడా ఇలా తురిమేసుకొని పెట్టుకోవాలి పక్కన. చూడండి, ఇలా తురుముకున్నాను, ఇత్తనాలన్నీ తీసేసాను. చూసారా? ఇలా తురుముకొని ఉంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3-4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మా నెయ్యి చూసారా, కొంచెం ఎల్లోగా ఉంది ఏందనుకుంటున్నారా? మాది ఆవు నెయ్యి అండి. ఇక్కడ ఆవు నెయ్యి దొరుకుతుంది, ఆవు నెయ్యి. అందుకని కొంచెం కలరు ఎల్లోగా ఉంది. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో జీడిపప్పులు వేసుకొని కొంచెం వేయించుకుంటున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో కిస్మిస్లు కూడా వేసుకుంటున్నాను. చూడండి, జీడిపప్పు కిస్మిస్ కొంచెం దూరగా వేయించుకోవాలి. స్వీట్ అంటేనే మనకి జీడిపప్పులు కిస్మిస్లు ఉండాలి కదండి. అవి ఉంటేనే కదా స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, కిస్మిస్లు బాగా ఉబ్బిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో ఇంకా ఎక్స్ట్రా నెయ్యి వేయట్లేదండి. అదే నెయ్యిలో చూడండి, ఈ తురిమిన ఉంది కదా బూడిద గుమ్మడికాయ తురుము, దీనిలో నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళతో వేసుకోకుండా నీళ్లు పిండి వేసుకుంటున్నాను. ఆ నీళ్ళు ఉంటే చాలా టైం పడుతుంది ఆ నీళ్ళన్నీ పోవటానికి. చూడండి, నీళ్ళన్నీ పిండేసుకొని ఇది వేసుకుంటే మనకు తొందరగా అవుతుంది అనమాట. చూడండి, ఇలా నీళ్ళన్నీ పిండేసేసుకొని ఇందులో వేసుకొని ఇప్పుడు అది పచ్చివాసన పోయేలాగా ఆ నీళ్ళంతా ఎగిరేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యిలో ఫ్రై అయ్యేసరికి టేస్ట్ బాగుంటుంది, చక్కగా పచ్చివాసన పోతుంది. చూడండి, ఈ నీళ్ళన్నీ ఎగిరేలాగా చక్కగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇందులో తీసిన నీళ్లు నేను పారబోస్తాను అనుకుంటున్నారా? ఊరికే వేస్ట్ అయిపోతాయి అనుకున్నారా? ఏం లేదండి, మేము బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతూనే ఉంటామండి రెగ్యులర్గా. దీన్ని మేము తాగేస్తాము, లేదంటే సాంబార్లో రసంలో కూడా పోసుకోవచ్చు అనమాట. చాలా చాలా మంచిదండి జ్యూసు ఆరోగ్యానికి. అప్పుడప్పుడు తాగండి. బీపీ ఉన్న వాళ్ళకి కూడా బీపీ కంట్రోల్ అవుతుంది. దానిలో క్యాలరీస్ ఏముండవు, 0 క్యాలరీస్. చాలా మంచిది ఆరోగ్యానికి. చూసారా? ఇప్పుడు నీరంతా ఎగిరిపోయింది, ఈ పచ్చివాసన పోయిందనమాట. ఇప్పుడు దీనిలోకి కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ ఇప్పుడు 1 కప్పు కనుక మనం తురుము తీసుకున్నామంటే ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోవటం అనమాట. చూడండి, ఇది నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు షుగర్ వేసుకున్నాను. ఈ షుగర్ వేసిన తర్వాత దీనిలో వాటర్ ఊరుతుంది. ఇంకా ఈ షుగర్ వేసుకుంటాం కదా, దానిలో నుంచి వాటర్ వచ్చి ఈ వాటర్ అంతా కూడా ఎగిరేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇదంతా ఎగరబెట్టుకోవాలి. చక్కగా ఎగిరిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? 1 కప్పు పాలు పోసుకుంటున్నాను. చూడండి, కావాలంటే కోవా అయినా వేసుకోవచ్చండి. నేను పాలే పోసుకుంటున్నాను. చూడండి, పాలు పోసుకొని మళ్ళీ బాగా పలసన అయిపోయింది కదా, ఈ పలసన అయింది మళ్ళీ చిక్కబడాలి. ఇలా పాలల్లో షుగర్లో కూడా ఇది ఉడకటం వల్ల ఇంకా పచ్చివాసన పోయి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. చక్కగా వీటిలో ఉడికిపోయి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, పాలల్లో కూడా ఇది బాగా చిక్కబడే వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా చిక్కబడిపోతూ ఉంది, దగ్గర పడుతూ ఉంది. ఇది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూడండి, మంచి ఫ్లేవర్ కోసం 2 స్పూన్లు యాలకుల పొడి వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ కాసేపు దీన్ని ఉడికించుకోవాలి. నీరంతా ఎగిరిపోవాలి కదా, ఎగిరిపోయి చక్కగా హల్వా అంటే గట్టిగా చక్కగా చిక్కగా రావాలి కదా. చూడండి, కావాలంటే ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, కానీ నేను న్యాచురల్గా ఉండాలని మామూలుగానే చేస్తున్నాను. ఎవరికన్నా కొంచెం అట్రాక్షన్గా అలా ఉండాలంటే కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ దొరుకుతుంది, అది వేసుకోండి. కొంచెం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు
వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు కిస్మిలు, అవి వేసుకుంటున్నాను. అవి మొత్తం వేసుకోవట్లేదు, కొంచెం ఉంచుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్లో గార్నిష్కి కొంచెం వేసుకుందామని కొంచెం ఉంచుకున్నాను. చూడండి చక్కగా దగ్గర పడిపోయింది, మంచిగా హల్వా రెడీ అయిపోయింది చూడండి. ఇంకేముందండి, దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే, అంతే. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారైనా మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి. చూడండి, దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని మళ్ళీ గార్నిష్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే, పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు సెలవుల్లో పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇలాంటి ఫుడ్లు పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా దీన్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే వీడియో ముందు లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఫస్ట్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడగలుగుతారు. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.